తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కఠినమైన సమయం ఎదురవుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా వరుసగా దాడులు చేస్తోంది. మొన్నటికి మొన్న ఫోన్ ట్యాపింగ్ అంశంతో ప్రారంభించిన దూకుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన కమిషన్ నివేదికతో మరింత ఉధృతమైంది. దీంతో బీఆర్ఎస్ రాజకీయ ఒత్తిడిలో పడిపోయింది. ఇదే సమయంలో బీజేపీ కూడా రంగంలోకి దిగుతూ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలి కాలంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐటీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన కాళేశ్వరం కమిషన్ నివేదిక బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బగా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నడుస్తున్న వేళ ఈ అంశాలన్నీ బీఆర్ఎస్ కు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ల అంశంపై సరిగ్గా స్పందించలేకపోవడం పార్టీకి రాజకీయంగా నష్టాన్ని తెస్తోంది. కాంగ్రెస్ దూకుడు ఇదివరకు ఫోన్ ట్యాపింగ్ గొర్రెల పంపిణీ స్కామ్లపై దృష్టి పెట్టగా ఇప్పుడు కాళేశ్వరం అంశాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. ఈ కమిషన్ నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి. దీనిపై బీఆర్ఎస్ ప్రతిస్పందనగా ఈ నివేదికను కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అంటూ విమర్శించింది. దీనికి తగ్గట్లుగా హరీష్ రావు ఇవాళ ప్రజల ముందుకు వస్తూ వివరణ ఇవ్వనున్నారు. కమిషన్ నివేదిక పూర్తి సమాచారం వెల్లడించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక బీజేపీ కూడా రాజకీయంగా తన ప్రణాళికలను అమలు చేస్తోంది. బీఆర్ఎస్ నాయకులను తమ వైపు తిప్పుకునే యత్నంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నేత గువ్వల బాలరాజును పార్టీలో చేర్చుకుంది. రాబోయే రోజుల్లో మరికొందరు గులాబీ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ విషయంలో స్పష్టంగా హింట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒకవైపు కాంగ్రెస్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందే కాక బీజేపీ చలాకీతనాన్ని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యతను మోస్తోంది. ప్రజల మద్దతు కోల్పోకుండా తమ వాదనను బలంగా సమాజంలో వినిపించాల్సిన సమయం ఇది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో పార్టీ ఇంకా వెనకబడినట్టుగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.